హాయ్ ఎవ్రీవన్. చాలా మంది వాళ్ళ డైట్లో కర్డ్ని స్కిప్ చేస్తూ ఉంటారు. బట్ మీకు తెలుసు, కర్డ్లో లాక్టోబాసిల్లస్ అండ్ బైఫెడోబాక్టీరియా అనే 2 ప్రోబాక్టిన్స్ ఉంటాయి. వీటి వల్ల మనకు 3 ఇంపార్టెంట్ యూజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఈ ప్రోబయోటిక్స్ ఇంటెస్టైన్స్లో చెడు బ్యాక్టీరియాని తొలగించడం వల్ల మనకు గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇండైజెషన్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సెకండ్ థింగ్ ఈజ్, మన బాడీలోని ఇన్ఫెక్షన్స్ని ఈ ప్రోబయోటిక్స్ తగ్గిస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, ఈ ప్రోబయోటిక్స్కి యాంటీ ఇన్ఫ్లమేటరీ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉండడం వల్ల మన బాడీలోని వాపును ఆర్ స్వెల్లింగ్ ఫార్మేషన్ని రెడ్యూస్ చేస్తాయి. సో ఇండైరెక్ట్లీ వాట్ హెల్ప్స్ లైక్ ప్రోబయోటిక్స్ ఇస్ లైక్ హార్ట్ రిలేటెడ్ అండ్ బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్ రాకుండా మన బాడీని కాపాడతాయి. సో అట్లీస్ట్ ఇప్పుడైనా మీరు మీ డైట్లో పెరుగును యాడ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. హాయ్ ఎవ్రీవన్. ఇవాళ పెరుగును అంటే మన డైట్లో ఎలా తీసుకోవాలో చెప్పుకుందాము. ఏంటంటే, మనము యాజ్ పర్ ఆయుర్వేద మనము 3 దోషాస్ ఉంటాయి. అంటే ఒక మనిషి కాన్స్టిట్యూషన్ని మనం 3గా డివైడ్ చేస్తాం. అంటే వాత ప్రకృతి, పిత్త ప్రకృతి అండ్ కఫ ప్రకృతి. పెరుగుకి ఏంటంటే ఈ హెవీనెస్ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ వల్ల కఫంని అండ్ పిత్తాన్ని అంటే అగ్నిని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఆ ప్రకృతి వాళ్ళు కొంచెం మోడరేట్గా తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఆల్సో వాతశం అంటే వాత ప్రకృతి వాళ్ళు పెరుగును ప్రిఫర్ చేసుకోవచ్చు. పెరుగును వేడి చేసి కానీ చాలా చల్లగా కానీ తీసుకోకూడదు. సో తెలుసుకున్నారు కదా పెరుగును ఎలా యూజ్ చేయాలి. థ్యాంక్ యూ. ఫస్ట్ వన్ ఈస్, పెరుగును నైట్ ప్రిఫర్ చేయకండి. ఎందుకు అంటే పెరుగు వల్ల ఏంటి అంటే కఫ మ్యూకస్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల మనకు కోల్డ్, కాఫ్ ఆర్ సైనస్ రిలేటెడ్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నైట్ టైం తీసుకోవడం వల్ల. అండ్ ఆల్సో పెరుగుకి హెవీ క్యారెక్టరిస్టిక్ ఉండటం వల్ల మెటాబలిజం అంటే డైజెషన్ అనేది నైట్ టైము స్లో అవుతుంది. దానివల్ల డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ బ్లోటింగ్, కాన్స్టిపేషన్, ఇండైజెషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పెరుగును లంచ్ టైంలో మనము తీసుకోవడానికి ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే ఆ టైంలో డైజెషన్ ఫైర్ అనేది ఇంక్రీస్డ్ లెవెల్లో ఉంటుంది. సో ఈజీగా డైజెషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ డైజెషన్ రిలేటెడ్ డిజార్డర్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు. సెకండ్ ఈజ్ లైక్ చాలా చల్లగా ఉన్నప్పుడు మనం పెరుగు తినకూడదు. ఎందుకు అంటే మ్యూకస్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సమ్మర్లో కూడా పెరుగుకు ఉష్ణ ప్రాపర్టీ ఉండటం వల్ల ఏంటి అంటే మన బాడీలో హీట్ని పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. సమ్మర్లో ఆల్రెడీ మనకు వేడి ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే మనం బటర్ మిల్క్ పల్చగా మజ్జిగలాగా చేసుకొని దానికి మనం ప్రిఫర్ లైక్ జీరా కానీ లేకపోతే పెప్పర్ కానీ రాక్ సాల్ట్ కానీ మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసి తీసుకోవచ్చు. హెల్తీ ఫుడ్. బట్ ఏంటి అంటే కొన్ని అదర్ ఫుడ్ కాంబినేషన్స్తో తీసుకుంటే అది లైక్ పాయిజన్ ఎఫెక్ట్ లైక్ టాక్సిసిటీ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా అంటే మనం సీ ఫుడ్తో లైక్ ఫిష్ అండ్ ప్రాన్స్తో పెరుగు ఎప్పుడు తీసుకోకండి. సెకండ్ థింగ్ ఈజ్ లైక్ సిట్రస్ ఫ్రూట్స్తో తీసుకోకూడదు. వాటర్ మెలన్ ఇలా కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ ఉన్నాయి, వాటితో పెరుగును తీసుకోవడం అవాయిడ్ చేయండి. ఇంకోటి ఏంటంటే పెరుగు ఈ హెవీనెస్ క్యారెక్టరిస్టిక్ వల్ల దాన్ని డైలీ తీసుకోవడం కూడా అంత మంచిది కాదండి. ఆల్టర్నేట్ డైట్స్ లేదు అండి, మేము వీఆర్ క్రేవింగ్ ఫర్ కర్డ్ అన్నప్పుడు మీరు డైలీ తీసుకోవాలనుకున్నప్పుడు బటర్ మిల్క్ అంటే మజ్జిగలాగా చేసుకొని తీసుకోవచ్చు.